రైట్. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లీగా చూస్తున్నాం. ఇటు అమెరికాలోని మళ్ళీ కోవిడ్-19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు 25 రాష్ట్రాల్లో కోవిడ్-19కి సంబంధించిన సిమ్టమ్స్ కనిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ప్రజలంతా హాస్పిటల్స్ వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఇటు అమెరికాలో మళ్ళీ కోవిడ్ కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు BA.3.2 కోవిడ్-19 వేరియంట్ అయితే ఒక్కసారిగా విస్తరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏకంగా 25 రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు టెస్టులు చేయించుకున్న వారిలో 130 మందికి పాజిటివ్గా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటు ప్రధానంగా చూసుకుంటే నెదర్లాండ్స్ నుండి వచ్చిన ఒక వ్యక్తికి మొదటిగా కోవిడ్-19 నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆ వేరియంట్తో రోగ నిరోధక శక్తి తగ్గుదల, అలాగే దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య అధికారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోవిడ్ పాజిటివ్ కేసులతో ప్రజల్లో అయితే ప్రజెంట్ భయాందోళన నెలకొందని చెప్పుకోవాలి. అమెరికాలోని మళ్ళీ కోవిడ్-19 కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో ప్రజలంతా కూడా దీనికి సంబంధించి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్-19 గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కనుమరుగైపోయింది. ఇంకా కోవిడ్-19 కేసెస్ తగ్గుముఖం పట్టాయి అనుకున్న క్రమంలోని ఇటు అమెరికాలోని విస్తరించడంతో ఒక్కసారిగా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొదటిగా కరోనా కేసుకు సంబంధించి కోవిడ్-19 నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఈ వేరియంట్ అనేది ఇన్ఫెక్షన్ ద్వారా వ్యాపిస్తుండడంతో అధికారులంతా కూడా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా ఇది ఇన్ఫెక్షన్స్ కూడా సోకే అవకాశం ఉంది. అలాగే ఇటు ఏదైతే ఈ కోవిడ్ నిర్ధారణ అయిందో దాదాపు 130 మంది వరకు కూడా ఇది పాజిటివ్గా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు వేగంగా ఈ కోవిడ్-19 కేసులు అయితే ప్రజెంట్ ప్రజలను అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. BA.3.2 కోవిడ్-19 వేరియంట్ అంతా కూడా ఒక్కసారిగా వ్యాప్తి చెందుతోంది. మొదటిగా నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ రావడంతో ప్రజల్లో ఇటు ఈ కోవిడ్-19 కేసెస్ మళ్ళీ ప్రారంభమయ్యాయా అంటూ కూడా వాళ్ళంతా ఒకంత భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం అమెరికాలోని మళ్ళీ కోవిడ్-19 కేసెస్ తెరపైకి వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందికి పాజిటివ్ వచ్చింది, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? రైట్ ప్రసన్న, మళ్ళా కోవిడ్ కొత్త వేరియంట్ అనేది అమెరికాలో కలకలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికే అమెరికా దేశవ్యాప్తంగా కూడా మొత్తం 25 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ అనేది రావడంతో అమెరికా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ వేరియంట్ అనేది వేగంగా విస్తరిస్తుంది. BA.3.2 కోవిడ్-19 వేరియంట్ అనేది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 130 మందికి పాజిటివ్ రావడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతర దేశాల నుంచి అక్కడికి వచ్చే వారి ద్వారా ఈ కోవిడ్ అనేది వ్యాపించినట్టుగా కూడా గుర్తించారు. నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మొదటిసారిగా ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్ అనేది నిర్ధారణ అయింది. ఈ వేరియంట్ రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గుదల చాలా తక్కువగా ఉంటుందనేది కూడా వైద్యులు గుర్తించారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఈ ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే కోవిడ్ పాజిటివ్ కేసుల్లో దీనివల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అమెరికా ప్రభుత్వం సూచనలు చేస్తుంది. ఎవరికైనా ఇటువంటి లక్షణాలు అనిపిస్తే మాత్రం వెంటనే వారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలంటూ కూడా వైద్య శాఖ అధికారులు అయితే ప్రజలకు సూచిస్తూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలోనే ఇతర దేశాల నుంచి వచ్చే వారి నుంచి ఈ కోవిడ్ సోకిందా, ఎలా ఉంది ఏంటి అనేది కూడా వారందరినీ కూడా ఎయిర్పోర్ట్లలో టెస్ట్ చేయాలనేది కూడా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించి మెడికల్ హిస్టరీ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఇప్పుడు కోవిడ్ నిర్ధారణ అయిందో వారు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారో, ఎవరెవరితో కలిసి తిరిగారు, వారందరినీ కూడా ఇప్పుడు కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్ అలాగే ఈ వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ
ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మాస్కులు ధరించడం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయాలంటూ కూడా చెప్తున్నారు. గతంలో మనం చూసాం COVID-19 వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని ద్వారా అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కోవిడ్ అనేది కూడా వ్యాప్తి చెందుతుంది కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇన్ కేసు అమెరికా నుంచి ఎవరైనా భారత్ కానీ ఇతర దేశాల నుంచి కానీ ఇటు రావడం వల్ల ఒకరి నుంచి ఒకరికి కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలని కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో అంటే కుటుంబాలు అనాథలైన పరిస్థితి కనిపిస్తోంది COVID-19 వల్ల. అంటే ఒక రోజు కనిపించిన వారు మరుసటి రోజు శవమే కనిపించిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది అమెరికా ప్రభుత్వం చెబుతోంది. కానీ అంటే దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గుదల అనేది తక్కువ ఉంటుంది. ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా ఈ COVID-19 బారిన పడకుండా ఉండొచ్చు అనేది కూడా అమెరికా వైద్య అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకంటే మెడికల్ హిస్టరీ అనేది చెక్ చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కానీ వారిని చెక్ చేయడం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా కానీ అతనికి కోవిడ్ ఉందా లేదా ప్రయాణికులకు అనేది కూడా నిర్ధారించుకున్న తర్వాతనే వారిని ఫ్లైట్ ఎక్కించడం కానీ ఇతర దేశాల నుంచి వచ్చే వారిని బయటికి పంపించడం, ఒకవేళ సింప్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళని ఐసోలేషన్కి పంపించడం ఇటువంటివన్నీ చేయాలంటూ కూడా అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు అమెరికాని COVID-19 కేసులు మరొకసారి ప్రజల్లో భయాందోళన పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఇటు నెదర్లాండ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ముందుగా కరోనా-19 పాజిటివ్ వచ్చింది. ఇటు కొత్త వేరియంట్తో మళ్ళీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు దీనికి సంబంధించి కూడా ఆరోగ్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటు ఈ వేరియంట్ తొందరగా వ్యాపించే అవకాశం కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఇప్పటి వరకు 130 మందికి అయితే ఈ కరోనా కొత్త వేరియంట్ అయితే పాజిటివ్ వచ్చింది. ఇటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది అండ్ అలాగే ఇన్ఫెక్షన్ తొందరగా సోకే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ మాస్కులు ధరించాలి, జనాల్లో గుమ్మికూడకూడదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే COVID-19 కేసులు మరొకసారి ప్రజలకైతే భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. దాదాపు 25 రాష్ట్రాల్లోని కొత్త వేరియంట్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ఇటు ఆరోగ్య శాఖ నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ అమెరికాలో ఉంది.